హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అలాంటి శ్రీకృష్ణుడు ఒక స్త్రీతో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది, అలాగే ఆ స్త్రీతో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని సుదర్శన చక్రం ఎందుకు పనిచేయలేదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం పాండవులలో ఒకడైన భీముడికి హిడింబి అనే రాక్షసితో వివాహం జరుగుతుంది. వీరిద్దరికి ఘటోత్కచుడు అనే కుమారుడు జన్మించాడు. ఒకసారి ధర్మరాజు ఘటోత్కచుడికి వివాహం చేయాలని అనుకుంటాడు. అందుకోసం అతడిని ఇంద్రప్రస్థ నగరానికి పిలుస్తాడు. అప్పుడు అదే సమయంలో శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఘటోత్కచుడికి వివాహం చేయాలని అనుకుంటున్నారు. అతడికి సరిగ్గా సరిపోయే అమ్మాయి ఎవరు చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఘటోత్కచుడికి సరిపోయే అమ్మాయి ఉందని, ఆమె కామాకి అడవులలో ఉండే రాక్షస జాతి స్త్రీ, ఆమె పేరు మౌర్వి అని చెప్పి ఆమె యొక్క పూర్వజన్మ గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా వివరించాడు.